క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను హనుమకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి హనుమకొండ సుబేదారి పోలీసులు మరి కాసేపట్లో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఎంజిఎంకి తరలించి అక్కడి నుంచి కూడా నేరుగా హనుమకొండ కోర్టుకి తరలించినారు. ఏదైతే వ్యాపారిని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు అలాగే వంగపల్లి మధ్యలో ఉన్నటువంటి క్వారీకి సంబంధించినటువంటి వ్యాపారిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆయన భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 21న ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే తన అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి పెట్టుకున్నటువంటి పిటిషన్ని కొట్టివేసింది. ఈ క్రమంలో అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంకి వెళ్ళినటువంటి సుబేదారి పోలీసులు అక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా ముందుగా ఎంజిఎంకు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్ళి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుచనున్నారు. ఆ తర్వాత ఇక పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అలాగే పోలీసులు ఈ అరెస్టు అక్రమంగా చేశారంటూ కూడా వారంతా నినాదాలు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కొద్దిసేపటి క్రితం కూడా వచ్చి తాను న్యాయవాదులతో వచ్చానని కనీసం లోపలికి అనుమతించట్లేదని చెప్పేసి పేర్కొంటూ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద అలాగే ఎంజిఎం వద్ద అలాగే కోర్టు వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన తన న్యాయవాదులతోటి లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్నది న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. వినయ్ భాస్కర్ అలాగే ఇతర న్యాయవాదులు ఆయన తరఫున కోర్టులో వాదించే లీగల్ టీం అంతా కూడా ప్రస్తుతం లోపల ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కాసేపట్లో అంటే మరో 20 నిమిషాల్లో ఆయన ఇక్కడి నుంచి కూడా ఎంజిఎం ఆసుపత్రికి ఆ తర్వాత కోర్టుకి తరలించినారు. దీనికి సంబంధించి మరింత వివరాలు అంటే ఈ అరెస్ట్ ఏ విధంగా చూస్తారన్నది బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్. కేవలం ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కాలనేటువంటి ఒక ఆలోచనతోనే హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 గ్యారంటీల విషయంలో అదేవిధంగా 420 హామీల విషయంలో ప్రభుత్వాన్ని అనునిత్యం గట్టిగా ప్రశ్నిస్తున్నది కౌశిక్ రెడ్డి గారు. కాబట్టి వారానికి ఒక కేసు, మంత్లీ ఒక అరెస్ట్ ఒక తంతుగా మారిపోయింది. మరి ఏదో ఒక వ్యాపారి ఒక కంప్లైంట్ ఇచ్చిండని ఆ కంప్లైంట్ పేరు చెప్పుకొని ఈరోజు అరెస్ట్ చేయడం ఏదైతుందో కౌశిక్ రెడ్డి గారిని, ఇది నిజంగా కుట్రపూరితం. అలా వాస్తవం ఏందో తెలియదు, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. పోనీ అరెస్ట్ చేసినా కనీసం మాలాంటి వాళ్ళు వెళ్ళి వాస్తవం ఏందో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలని మేము చేస్తే మమ్మల్ని అడ్డుకుంటారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధము. అనునిత్యము మేము చూస్తున్నాము ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అణచివేసే దాంట్లోనే ఉన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలు అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేస్తే ఇక అన్నీ అయిపోతాయి అనేటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. రాష్ట్రంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అనునిత్యము వాళ్ళు మరి విచారణల పేరు మీద తిప్పుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఈ ప్రభుత్వం కంటే గతంలో కేసీఆర్ గారే బాగుండే అనేటువంటి దూరంలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, బెదిరించారు, ప్రాణహాని ఉందని చెప్తూ కూడా ఫిర్యాదు. అది ఒక పెద్ద కుట్ర. అది ఒక పెద్ద కుట్ర. అది కుట్రపూరితంగా ఒక కేసును ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. కుట్రపూరితంగా కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి సంబంధించి మాత్రమే కౌశిక్ రెడ్డి గారు ఆ వ్యాపారితో మాట్లాడింది తప్ప ఎక్కడ బెదిరింపులు లేవని స్థానిక ప్రజలు చెప్తున్నారు. బట్ దాన్ని కూడా పోలీసులు విచారణలు భాగంగా తీసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలండి. అలాగే భారీగా పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎంజిఎం తరలించి అక్కడి నుంచి నేరుగా కోర్టుకి తరలించనున్నారు. ఓవర్ టు స్టూడియో.